During my holiday trip, the village was peaceful and the grandma was waiting for us. We were walking to the house, to her house where she had a garden full of fruits. This is my first version. Now, the weather was pleasant during my holiday trip. The village was peaceful and grandma was waiting for us. We were walking to her house where she had a garden full of fruits. We were picking fruits there and I was watching the cows graze nearby. Did you find any difference between the two versions? Yes, ma'am. Yeah. So, which would you like? In second, Yes. Why? What is the reason? because in second action they will I mean తెలుగు నాకు పక్కన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అది మనం మాట్లాడినట్లు అంటే మనం ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నాను అంటాం మీరు, నేను మీకు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి అనుకున్నానని ఎక్కడ మనం పాస్ పేస్ స్ట్రెస్ అనేది ఇస్తామో అప్పుడు ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళకు కూడా ఆ పదాన్ని కానీ ఆ సెంటెన్స్ కానీ వినాలి అనిపిస్తుంది. యాస్టీస్ ఎలా అంటే మనకిప్పుడు మూవీస్ ఉన్నాయి. మూవీస్ వచ్చేసరికి డైరెక్టర్స్ స్క్రిప్ట్ రాస్తారు, సారీ ఒక స్క్రిప్ట్ రైటర్స్ మూవీని రాసుకొని వచ్చేస్తారు, అవునా? సో దాన్ని డైరెక్ట్ చేసి మనకు ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. స్టోరీస్ బాగుంటాయి కానీ ప్రజెంటేషన్ బాగున్నప్పుడు అది ఫ్లాప్ అవుతుంది, అవును కదా? సో చాలా మూవీస్ మనం అలా చూస్తాం, స్టోరీ నెంబర్ 1 స్టోరీ ఇస్తారు కానీ అది ఫ్లాప్ అవుతుంది. పిక్చరైజేషన్ కుదరకపోయినా ఎక్కడ ఏ చిన్న లోపం వచ్చినా మూవీ కంప్లీట్గా అది ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా కొలాప్స్ అయిపోతుంది. సో అలా మనం చూడలేము, మనం యాక్సెప్ట్ చేయలేము కూడా. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు ఆ సాంగ్ లిరిక్ రైటర్ ఆ లిరిక్స్ రాస్తారు, అది కూడా ఒక వర్డ్స్ రూపంలో రాస్తారు. లైన్స్ ఒక సెంటెన్సెస్ లాగే రాసేది. సో సెంటెన్స్ లాగా చెప్తే ఆ వర్డ్స్ వైపు ఎవరైనా వింటారా? మనం మాట్లాడింది ఏదో మాట్లాడారు, విన్నారు. మాటలు మాటలు తొందరగా గుర్తుండవు కానీ సినిమాలో సీన్స్ గుర్తుంటాయి, డైలాగ్స్ గుర్తుంటాయి. సినిమాలో డైలాగ్స్ ఎక్కువగా గుర్తుండవు బట్ అదే మూవీలో సాంగ్స్ గుర్తుంటాయి, అవునా కదా? సో సాంగ్స్ ఎందుకని గుర్తుంటాయి? వై? బికాస్ దే ఆర్ యాడింగ్ మెలోడీ టు ద వర్డ్స్. ఆ పదాలకు ఎప్పుడైతే మెలోడీని యాడ్ చేస్తున్నారో ఆ మెలోడీస్ యాడ్ చేసినప్పుడు ఆ పదాలు అనేవి హ్యూమన్ బ్రెయిన్లో పర్మనెంట్గా నిలిచిపోతాయి. డైలాగ్స్కి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఒక మెలోడీని అలాగే ఒక ఎక్స్ప్రెషన్ని యాడ్ చేస్తారు. ఎక్స్ప్రెషన్ అంటే ఐదర్ ఇట్ ఈస్ యాంగర్ ఆర్ ఫీలింగ్ లవ్ ఆర్ ఎఫెక్షనేట్గా చెప్పడమా, బాధతో చెప్పడమా, ఏడుస్తూ చెప్పడమా, ఏదైనా సరే ఒక ఎమోషన్ని అక్కడ సెంటెన్స్కి ఇచ్చినప్పుడు అది డైలాగ్ అవుతుంది, అంతే కదా? డైలాగ్ ఎప్పుడు అవ్వాలి? దానికి ఒక ఎమోషన్ మనం యాడ్ చేస్తే డైలాగ్. సో ఇక్కడ కూడా మనం ఒకళ్ళకి ఏదైనా చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇంత కష్టపడి ఇక్కడ గంట సేపు కూర్చొని నేర్చుకునేదల్లా ఎందుకు? ఇంకొకళ్ళతో మనం మాట్లాడటానికి, మనం మాట్లాడేది ఇంకొకళ్ళు చాలా అట్రాక్టివ్గా అదే విధంగా పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకోవడానికి, అంతే కదా? అది కాకుండా ఇంకేమైనా పర్పస్ ఉందా మనం ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో? సో మనం రీడింగ్ అనేది everybody knows how to read, but some people know how to communicate, how to speak. Speaking is an art. That's the reason speaking is an art. So art నేర్చుకోవాలంటే మనకి అసలు it's not a simple thing but it is not the hardest thing. It's completely based on the ప్రాక్టీస్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏ వర్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఏ సెంటెన్స్కి ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాము అనేది కూడా మనం ఈ స్పీకింగ్లోనే మనం అలవాటు చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ విల్ గివ్ అవర్ 100% టు ద స్పీచ్. ఓకే, సో లెట్ మీ టేక్ యూ త్రూ ద యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్. Now I will look after how you are presenting this with added emotions. So first of all take a look. మొత్తాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి.